మిత్రులారా, ఈరోజు వార్తాపత్రిక తెరవగానే జయచంద్ర అనేటువంటి 23 సంవత్సరాల యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడి అప్పుల పాలై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్త చదివాను. తన చొక్కాపై ఏం రాసుకున్నాడంటే, మిత్రులారా మీరెవరు ఆన్లైన్ గేమ్ ఆడకండి, నేను చచ్చిపోతున్నాను అని రాసుకున్నాడు. ఈ వార్త నన్ను కదిలించింది, ఎంతో బాధకు గురి చేసింది. ఈ రోజే కాదు, ఆన్లైన్ గేమ్లకు మోసపడుతూ జీవితాలు కోల్పోతున్నటువంటి అనేక వార్తలు ప్రతిరోజు ఏదో రూపంలో వస్తూనే ఉన్నాయి. ఆన్లైన్ గేమ్ అనేది ఒక వ్యసనం, అది పేకాట లాంటిది. దానికి అలవాటు పడినటువంటి వాళ్ళు ముందుగా తమ దగ్గర ఉన్నటువంటి కొద్దో గొప్ప అమౌంట్ పెట్టి ఆడుతారు. దాంతో వాళ్ళకు డబుల్ అమౌంట్ వస్తుంది. డబ్బు ఈజీగా వచ్చింది కదా అని మరికొంత పెడతారు, మరికొంత వస్తుంది. ఆ తర్వాత ఇంకా పెట్టాలనుకుంటారు. ఆ విధంగా ఏ శ్రమ చేయకుండా, కష్టపడకుండా, చెమట ఒడవకుండా డబ్బు సంపాదించాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో ఈనాడు యువకులు అప్పులు చేసి ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. ఆస్తులు అమ్మి ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. అమ్మా నాన్నలను కష్టపెట్టి ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. భార్య బంగారాన్ని అమ్మి తాకట్టు పెట్టి ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. వేరే మార్గం లేదు. తేవలసిన అప్పులన్నీ తెచ్చారు, పెట్టాల్సిన అక్కడ పెట్టారు. లక్షలు 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 పోయాయి. మరి ఎట్లా అని దొంగతనాలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా హృదయ విదారకంగా మనకు కనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత అప్పుల కోసం వెంటబడతారు. తిరిగి అప్పు ఇవ్వమని, వడ్డీ ఇవ్వమని, అప్పు చెల్లించమని. అప్పు చెల్లించలేక, వడ్డీ కట్టలేక, ఇంక అమ్ముకోవటానికి ఏమి లేక, ఎన్నో రోజులు అబద్ధాలు ఆడలేక తాగుబోతులు అవుతున్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువకులారా, ఇది కాదు మార్గం. దీని నుండి బయటపడండి. ఈ వ్యసనం నుండి బయటపడండి. ఇలాంటి ఈజీ మనీ ఎర్నింగ్ పద్ధతి నుంచి బయటపడండి. ఇది తప్పుడు పద్ధతి. బయటపడాలంటే మరేం చేయాలి? ఏం చేయాలంటే, ముందుగా మీ ఫోన్లో ఉండేటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను డిలీట్ చేసేయండి. అంతేకాదు, నిన్ను ఒక కంట కనిపెట్టమని మీ తల్లిదండ్రులకు, మీ స్నేహితులకు, మీ భార్య పిల్లలకు చెప్పండి. ఈ ఆన్లైన్ గేమ్ను నేను ఆడకుండా ఆ గేమ్ నుండి నిన్ను కాపాడటానికి అరికట్టమని నీ కుటుంబ సభ్యులకు ఓపెన్గా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల ఎన్ని అబద్ధాలు ఆడారో, ఎన్ని అప్పులు చేశారో, ఎన్ని ఆస్తులు అమ్మారో, ఎంత బంగారం తాకట్టు పెట్టారో మీ తల్లిదండ్రులకు చెప్పండి, మీ అన్నదమ్ములకు చెప్పండి, మీ ప్రియమైన స్నేహితులకు చెప్పండి. అన్నింటికంటే మీ జీవిత భాగస్వామికి చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. తల్లిదండ్రులారా, జీవిత భాగస్వాములారా, మీ కొడుకులను కాపాడుకోండి, మీ భర్తలను కాపాడుకోండి. వాళ్ళను ప్రేమతో, దయతో దగ్గర తీసుకోండి. వాళ్ళు చేసినటువంటి తప్పుల నుంచి వాళ్ళు సరిదిద్దటానికి వాళ్ళ పైన ప్రేమ చూపించండి. వాళ్ళ తప్పులని మీరు అర్థం చేసుకుని వాళ్ళకి అర్థం చేయించడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు, ఎక్కడి నుంచే తప్పు తీసుకున్నారో వారికి చెప్పండి. ఏ వ్యసనానికి మీరు గురయ్యారో, ఆ వ్యసనం వల్ల ఎలాంటి అప్పులు చేశారో చెప్పండి. వడ్డీలు చెల్లించలేమని ఓపెన్గా, వినయంగా బ్రతిమిలాడుకోండి. వాళ్ళకు విజ్ఞప్తి చేసుకోండి. మీ పరిస్థితి తెలియజేయండి. మీ అప్పు తీరుస్తాను తప్ప వడ్డీ కట్టలేమని చెప్పేసేయండి. వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇంకా మనసు ఎప్పుడు కూడా బిజీగా ఉండేటట్టు చూసుకోండి. ఏదో పనిలో నిమగ్నమై ఉండండి. ఐడిల్ మైండ్ మేక్స్ డెవిల్స్ వర్క్ షాప్ అని పెద్దలు చెప్పారు. పనిలేని తలకాయ పనికిరాని ఆలోచన చేస్తుందట. అందుకని మీ తలకాయకు పని చెప్పండి, మీ శరీరానికి పని చెప్పండి. పనిలో నిమగ్నమై ఉండండి. యువకులారా, ఆత్మహత్యలు శరణ్యం కాదు. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నిన్ను కన్నా తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించండి. నీ భాగస్వామి గురించి ఆలోచించండి. మీ పిల్లల గురించి ఆలోచించండి. ఆత్మహత్యలు మాత్రం చేసుకోకండి. వాళ్ళను బాధ పెట్టి, వాళ్ళని కష్టపెట్టి మీరు వాళ్ళని సచ్చే విధంగా చేసే హక్కు మీకు లేదని గుర్తించండి. ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారా కోట్లాది రూపాయలు విదేశీ దొంగల పాలవటమే కాదు, వేలాది మంది తమ ప్రాణాలు తీసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వేలాది కుటుంబాలు ఆగమైపోతున్నాయి, బతుకులేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారు. ఆలోచించండి. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. బెట్టింగ్ యాప్లను బ్లాక్ చేయాలని, అరికట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. వాటికి పాల్పడుతున్నటువంటి వారిని, మన దేశం నుండి, మన రాష్ట్రం నుండి, మన జిల్లా నుండి, మన ప్రాంతం నుండి సహకరిస్తున్నటువంటి వారిపై తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేద్దాం. ప్రభుత్వమా, పాలకులారా, ముక్కు పచ్చలారని యువకుల జీవితాలు కాపాడండి, ప్రాణాలు కాపాడండి. బెట్టింగ్ యాప్లను రద్దు చేయండి, అలాంటి వాటిని అరికట్టండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాణాలు తీసుకోవద్దని యువకులకు కోరుతున్నాను. బెట్టింగ్ వ్యసనానికి దూరంగా ఉండాలని మనవి చేస్తున్నాను. తల్లిదండ్రులను, కుటుంబాన్ని కాపాడుకోమని మనవి చేస్తున్నాను.